వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ను సివిల్ జడ్జి కోర్టులో పటమట పోలీసులు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ను బెదిరించారని నమోదైన కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపైన కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. వంశీ నిందితుడిగా ఉన్న కేసుల్లో నూజివీడు, గన్నవరం కోర్టుల్లో రేపు లేదా ఎల్లుండి పీటీ దాఖలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు పోలీసుల కస్టడీ, వంశీ బెయిల్ పిటిషన్లపై విచారణ చేసిన కోర్టు రేపటికి వాయిదా వేసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ను సివిల్ జడ్జి కోర్టులో పటమట పోలీసులు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ను బెదిరించినట్టు నమోదైన కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపైన కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. వంశీ నిందితుడిగా ఉన్న కేసుల్లో నూజివీడు, గన్నవరం కోర్టుల్లో రేపు లేదా ఎల్లుండి పీటీ వారెంట్స్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు పోలీసుల కస్టడీ, వంశీ బెయిల్ పిటిషన్లపై విచారణ చేసిన కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కేసు విషయంపై ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే దీనిపైన కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే బెయిల్ కోసం కూడా వాళ్ళ లాయర్లు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యారు. అయితే కోర్టు దీనిపైన విచారణ చేసి రేపటికి వాయిదా వేసినట్టు కూడా సమాచారము. అయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కేసు విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పి సమాచారము. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు సత్యవర్ధన్ కేసులో నిందితులుగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నాడు. అయితే వల్లభనేని వంశీ పైన కూడా పలు కేసుల పైన కూడా అతని పైన పలు కేసులున్నాయి. దాదాపు 16 పైగా అతని పైన కేసులున్నాయి. ఇప్పుడు పోలీసులు ఆ కేసులన్నీ కూడా తిరగదోడుతున్నట్టు కూడా సమాచారము. ప్రధానంగా చూసుకుంటే గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు, అలాగే హనుమాన్ జంక్షన్ లో షాప్ లో కూల్చివేత కేసుల్లో కూడా వంశీ నిందితులుగా ఉన్నాడు. ఎన్నికల సమయంలో జరిగిన కేసులోనూ వంశీ నిందితులుగా చేర్చే అవకాశం పోలీసులు పరిశీలిస్తున్నారు. వంశీ నిందితులుగా ఉన్న కేసులో పీటీ వారెంట్లు ఇప్పటికే పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అంటే నూజివీడి, గన్నవరం కోర్టులో రేపు లేదా ఎల్లుండి పోలీసులు ఈ పీటీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం సత్యవర్ధన్ కేసులో వంశీ బెయిల్ పై బయటకు వచ్చినా తిరిగి కేసులని రెడీ చేసి అతన్ని ఎలాగైనా సరే మళ్ళీ రిమాండ్ కు పంపించే విధంగా కూడా పోలీసులు మొత్తం కేసులను తిరగదోడుతున్నారు. అలాగే ఇప్పుడు చూసుకున్న వరకు ఇప్పటికే మా గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రధాన అంశాలపై కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. వాళ్ళు విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా పోలీసులు సమాచారంతో అక్కడ ప్రత్యేక బృందాలు కూడా పోలీసులు అంశాల కోసం కూడా వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కోటి రంగంపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. ఐదాన్ని అదుపులో తీసుకుంటే మొత్తం ఈ కేసులో కీలక సమాచారంతో జరుగుతుందని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో వేట కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ సత్యవర్ధన్ కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. అతను 164 స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఆ న్యాయమూర్తి ముందు కూడా సత్యవర్ధన్ తనపై దాడి, అలాగే హత్యాత్మక బెదిరింపు కేసులు ఎలా చేస్తారని చెప్పేసి కూడా మొత్తం పూర్తి స్థాయిలో అతను స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తం తీసుకునే మటుకు మా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కేసు విషయం మటుకు పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అతన్ని ఎలాగైనా కూడా అతని అంశాలను కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.